ఇప్పుడు ఈ వీడియోలో కోర్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే ఎంబెడెడ్ సిస్టమ్స్లో అసలు ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, దాని యొక్క యూజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ కాంపోనెంట్ వచ్చి మైక్రో కంట్రోలర్ ఆర్ మైక్రో ప్రాసెస్. దీన్ని ఏదైనా ఒక ప్రాసెసర్ అంటారు. ఇది ఏంటంటే ఈ మైక్రో కంట్రోలర్ మైక్రో ప్రాసెసర్ అనేది మనకి బ్రెయిన్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. అంటే ఒక సెంట్రల్ యూనిట్, దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. దీని యొక్క మెయిన్ ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే ఇది ఇన్స్ట్రక్షన్స్ని ఫిక్స్ చేస్తుంది, డికోడ్ చేస్తుంది, అలాగే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. నార్మల్గా మనం ఏఆర్ఎం కోడెక్స్ కానీ, పిఎక్స్ కానీ, ఏవిఆర్ కానీ, లేకపోతే 8051 అంటే మైక్రో కంట్రోలర్ మనం చూస్తున్నాం కదా. 8051 అనేది ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. వేరాజ్ మైక్రో ప్రాసెసర్ వచ్చినప్పటికి ఏంటంటే కాంప్లెక్స్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తారు. లైక్ ఏఆర్ఎంఐవిని. మైక్రో కంట్రోలర్స్ వచ్చినప్పటికి ఏంటంటే సింపుల్ అండ్ రియల్ టైమ్ ఆర్డినో అప్లికేషన్స్లో యూజ్ చేస్తారు. ఇన్ కమింగ్ టు మెమరీ, ఎంబెడెడ్ సిస్టమ్స్లో మెమరీ అనేది బేసికల్గా 2 or 3 టైప్స్లో డివైడ్ అయి ఉంటుంది. ఒకటి రోమ్, రీడ్ ఓన్లీ మెమరీ ఆర్ ఫ్లాష్ మెమరీ. ఒకటి ర్యామ్, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, ఈఈపీరోమ్. ఇక్కడ ఏం చేస్తుందంటే రోమ్ అనేది పర్మనెంట్గా డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఈవెన్ కూడా పవర్ లాస్ అయినా కూడా డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది అనమాట. ర్యామ్ అనేది ఏంటంటే టెంపరీ డేటా స్టోరేజ్. ఒకసారి కనుక మనకి ఎలక్ట్రిసిటీ పోతే కనుక డేటా అనేది ఎరేజ్ అవుతుంది. కానీ దీనివల్ల ఏంటంటే ఫాస్ట్గా ఉంటుంది. అంటే రోమ్ కన్నా ర్యామ్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. అంటే ఈ ప్రోమ్ ఏంటంటే ఇది ఒక నాన్ వాలటైల్ స్టోరేజ్ ఫర్ డేటా. ఇక్కడ ఏంటంటే కొన్ని లైక్ సెట్టింగ్స్, క్యాలిబ్రేషన్ వాల్యూస్ అవి చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. బేసిక్గా ఏంటంటే మనకి రీడ్ ఓన్లీ మెమరీ ఏదైతే ఉందో దాంట్లో సాఫ్ట్వేర్ కానీ లేకపోతే ఫైర్వేర్ కానీ స్టోర్ చేసుకుంటాం అనమాట. దానికి ఎగ్జాంపుల్స్ ఈ ఈ ప్రోమ్ కానీ ఫ్లాష్ కానీ. అదే ర్యాండమ్ యాక్సెస్ వచ్చినప్పటికి ఏంటంటే టెంపరీ స్టోరేజ్ అనమాట. అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు టెంపరీగా స్టోర్ చేసుకుంటాం అనమాట ర్యామ్లో. ఇన్ కమింగ్ టు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇంటర్ఫేసెస్, అంటే ఇన్పుట్స్ డివైసెస్ ఏంటి, అవుట్పుట్ డివైసెస్ ఏంటి. ఇన్పుట్ డివైసెస్ అంటే ఏం చేస్తాయంటే మనకి ఇందాక మనం చూసాం కదా, ఒక మైక్రో కంట్రోలర్ కానీ మైక్రో ప్రాసెసర్లోకి డేటాని బయట నుంచి మనకి తీసుకుంటాను అనమాట. లైక్ సెన్సర్స్ నుంచి కానీ, స్విచెస్ అండ్ పుష్ బటన్స్ నుంచి కానీ, కీబోర్డ్ అండ్ టచ్ స్క్రీన్స్ నుంచి కానీ. అండ్ అలాగే అవుట్పుట్ డివైసెస్ వచ్చినప్పటికి ఆ వాల్యూస్ని డిస్ప్లే చేయడంలో కానీ మన ప్రాసెసర్ డిసిషన్ ఏమైతే వచ్చినాయో అవి చూస్తాయి అనమాట. లైక్ ఎల్ఈడీస్, ఎల్సీడీస్, మోనిటర్స్ అండ్ రిలేస్ అండ్ బడ్జెట్స్ అండ్ అటెన్యూటర్స్ అనమాట. మామూలుగా ఇక్కడ ఏంటంటే సెన్సర్స్ ఏం చేస్తాయంటే ఇక్కడ ఇప్పుడు ఇన్పుట్ ఉన్నాయి కదా, సెన్సర్స్ ఏంటంటే టెంపరేచర్ని అంటే డేటాని కలెక్ట్ చేస్తుంది. అంటే అటెన్యూటర్స్ ఏం చేస్తాయంటే బేసిక్గా కలెక్ట్ చేసిన డేటాతో మనకి ఈ అసలు ఆపరేట్ చేస్తాం అనమాట. లైక్ రిలేస్లో, మోటార్స్లో, ఎల్ఈడీస్లో, ఎల్సీడీస్లో డిస్ప్లే చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ మెయిన్గా నెక్స్ట్ వచ్చి పవర్ సప్లై. ఒక స్టేబుల్ పవర్ సప్లైని మనకి ఎవ్రీ కాంపోనెంట్కి అందిస్తుంది అనమాట. లైక్ దీంట్లో మనకి బ్యాటరీస్ కానీ, డీసీ అడాప్టర్స్ కానీ, రెగ్యులేటెడ్ పవర్ సప్లై అంటే ఆర్పిఎస్ కానీ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. దీంట్లో ఇంకా అంటే ఏంటంటే పవర్ సప్లైస్లో వోల్టేజ్ రెగ్యులేటర్స్ అవి ఉన్న చెప్పాను కదా. ఇప్పుడు వోల్టేజ్ రెగ్యులేటర్స్, కెపాసిటర్స్, ఫిల్టర్స్ ఏంటంటే ఇది ఒక స్టేబుల్ పవర్ని సిస్టమ్కి అందించడంలో ఉపయోగపడుతుంది అనమాట. కమ్యూనికేషన్ ఇంటర్ఫేసెస్. ఈ కమ్యూనికేషన్ ఇంటర్ఫేసెస్ అంటే ఎంబెడెడ్ సిస్టంలో డేటాని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, లేకపోతే వేరే సిస్టమ్తో డేటాని షేర్ చేసుకోవడానికి. ఎనేబులింగ్ ది ఎంబెడెడ్ సిస్టమ్ టు ఎన్హాన్స్ డేటా విత్ అదర్ డివైసెస్ అండ్ ఆర్ ఎక్స్టర్నల్ డివైసెస్. యూఏఆర్టీ అంటే ఇది ఒక కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్ మాడ్యూల్. దీంట్లో సింపుల్ సీరియల్ పాయింట్ టు పాయింట్ అనేది, అలాగే ఎస్ఐపి షార్ట్ డిస్టెన్స్ పెరిఫెరల్ బస్సెస్, యూఎస్బి ఆర్ ఎథర్నెట్. ఇది కమ్యూనికేషన్ ఇంటర్ఫేసెస్ అనమాట. బేస్డ్ ఆన్ ఏదో ఒక కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్ అనేది యూజ్ చేస్తాం అనమాట. యూఆర్టీ వచ్చినప్పటికి వైర్డ్ కమ్యూనికేషన్లోకి వస్తుంది. లైక్ బ్లూటూత్లోకి వచ్చి బ్లూటూత్, వైఫై వచ్చి ఏంటంటే వైర్లెస్ కమ్యూనికేషన్లోకి వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి సాఫ్ట్వేర్స్ అంటే ఫిర్మ్వేర్. ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే మనకి ఇది బేసిక్గా ఇందాక మనం ఏం చెప్పంటే సాఫ్ట్వేర్ని ఎక్కడ స్టోర్ చేస్తాం,
ఒక రూమ్లోని స్టోర్ చేస్తాం. అలాగే దీంట్లో ఏంటంటే బేసిక్గా ఏంటంటే ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ అనేది సి కానీ C++లో కానీ మనం ఏంటంటే కోడ్ని రైట్ చేస్తాం అనమాట. దీంట్లో రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ మల్టీ టాస్కింగ్ అనేది ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి ఎంబెడెడ్ సిస్టంలో అచీవ్ చేస్తూ ఉంటాం. మనకి ఫుల్గా సిస్టమ్ ఆర్కిటెక్చరింగ్ ఎలా ఉంటుందంటే ఇన్పుట్ డివైసెస్ నుంచి ప్రాసెసర్ ఫ్రేమ్వర్క్ వస్తుంది. అంటే ఇక్కడ ప్రాసెసర్ అంటే ఏంటంటే హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్కి వస్తుంది. బేస్డ్ ఆన్ దిస్ ఇన్పుట్ అండ్ ప్రాసెసర్ అయిన దాని తర్వాత ఒక అవుట్పుట్ డివైస్కి వచ్చి అండ్ దీని ద్వారా కమ్యూనికేషన్ డివైసెస్ అంటే బయట డివైసెస్ కానీ లేకపోతే ఇంటర్నల్ డివైసెస్ కానీ కమ్యూనికేట్ అవుతుందన్నమాట. సో టోటల్గా ఎంబెడెడ్ సిస్టమ్స్ ప్రాసెసర్స్, మెమరీస్, ఇన్పుట్ డివైసెస్, అవుట్పుట్ డివైసెస్, పవర్ సప్లై, ఫిలిమర్స్ మీద ఇవి ఈ 6 ఏంటంటే 6 ఆర్ ద ఇండిపెండెంట్ కోర్ కంపోనెంట్స్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనమాట. ఇవన్నీ ఈ 6 కలిస్తే మనం ఒక ఎంబెడెడ్ సిస్టమ్స్ని డిజైన్ చేయొచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చి మనకి మెమరీ మేనేజ్మెంట్ ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్స్. ఈ టాపిక్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే ఇప్పుడు చూసిన పీపీటీ కూడా మీకు అటాచ్ చేయడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో. థ్యాంక్ యూ.